నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇదేంటో మీకు ఐడియా ఉండుంటుంది. ఇది చింత చిగురండి. సమ్మర్లో దొరుకుతుంది, సీజనల్ అనమాట. దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, ఇమ్యూనిటీ బూస్టర్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి చాలా అంటే చాలా అవసరం. మనం ఆకుకూరలు ఎలా యూస్ చేస్తామో పప్పులో, సేమ్ అలాగేనండి చింత చిగురు పప్పు చేసుకుంటాము. సో ఈ ప్రాసెస్ అయితే ఈరోజు నేను మీకు చూపిస్తాను. దీనికోసం ఫస్ట్ మనం చింత చిగురు అయితే తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము కందిపప్పు తీసుకోవాలి. మనం తీసుకున్న చింత చిగురుని బట్టి కందిపప్పు క్వాంటిటీ ఒక గిద్ద, నేను ఇంతకు చూపించాను కదా ఆ చింత చిగురుకి అయితే ఒక గిద్ద కందిపప్పు సరిపోతుంది. దాన్ని వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి కందిపప్పు ఒక 50%. తర్వాత మనము చింత చిగురు మిగతావి వేస్తాము. చూడండి, ఇదైతే క్లీన్ చేసి వాటర్ పోసాను. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకుందాము. జస్ట్ మనము దీంట్లో పసుపు వేసేసి, ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు ఏం అవసరం లేదు. పసుపు వేసి దీనైతే ప్రజెంట్ ఉడకబెట్టుకుందాం. తర్వాత మనము చింత చిగురు తీసుకున్నాం కదా, దీన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. క్లీన్ చేసి ఏమైనా చిన్న చిన్న ముద్దులు పెద్ద పెద్ద కాడలు ఉంటే అవన్నీ తీసేసుకోవాలి. అంతకుమించి దీంట్లో వేస్టేజ్ అయితే ఏమీ ఉండదు, అన్నీ యూజ్ అయ్యే ఉంటాయి. సో మనం పెద్దగా పని ఉండదు మనకి, జస్ట్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాం. ఒక ఉల్లిపాయ అండి, ఒక ఉల్లిపాయ పడుతుంది. దీన్ని కూడా మనము దీంట్లో కోసి పెట్టము, జస్ట్ దీన్ని అదేమంటారు దంచుతామన్నమాట. నలిపి పీసెస్ చేసి దాన్ని వేస్తాము. ఎందుకంటే అలా చేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది. అంటే మన పాతకాలం పద్ధతిలో అలా చేసేవాళ్ళు, మా మదర్ నాకు ఇలాగే నేర్పించారు అలాగ చేయమని. సో నేను అదే చేస్తున్నాను. డిఫరెన్స్ ఏంటో మనకైతే తెలియదు, కానీ నేనైతే చూడండి దీంతో రోకలతో జస్ట్ దీన్ని నలిపేస్తున్నాను. ఇలాగ పీసెస్ చేసుకొని వేసుకుంటే దీంట్లో మెయిన్ టేస్ట్ ఏంటంటే ఈ ఆనియనేనండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. అంటే తినేటప్పుడు బాగా మనకి పంటి కింద తగులుతూ చాలా టేస్ట్ వస్తుంది. ఈ పప్పులో మనము దీని స్పెషాలిటీ ఏంటంటే ఎక్స్ట్రా ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ వేయము. మనము చింతపండు వేయము, టొమాటో వేయము. జస్ట్ మనం ఈ చింత చిగురు అండ్ ఉల్లిపాయ వేస్తాము. ఈ కందిపప్పు ఉడికిన తర్వాత 50% ఉడికిన తర్వాత మనం ఆకుకూర అయితే ఎలా పెట్టుకుంటామో యాజ్ ఇట్ ఈస్ ఇది ఉడికిన తర్వాత మనం చింత చిగురు వేసేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ వేసేస్తాము. అంతే, ఇంకా ఏమీ వేయమండి. ఉప్పు కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు, లేదా మనము ఎనిపేటప్పుడు వేసుకోవచ్చు. అంతకుమించి దీంట్లో ఇంకా మనకి ఏ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. చింత చిగురులో ఆల్రెడీ పులుపు ఉంటుందండి, బాగా మనకి సరిపడా పులుపు ఉంటుంది. అందుకని చింతపండు వేయము, టమాటో కూడా వేయము. ఓన్లీ చింత చిగురు, ఆనియన్స్ అంతే. ఉప్పు వేస్తున్నాను. ఇది మిగతాది కూడా చక్కగా చింత చిగురుతో పాటు మిగతాది కూడా కారం వేస్తాం. యాస్టీస్ కారం అయితే వేస్తాము, అది చెప్పక్కర్లేదు. సో కారం అది వేసుకొని పసుపు ముందే వేసేసాము. ఒకసారి మిక్స్ చేసి పెట్టేసుకొని మిగతా 50% కూడా ఉడికేదాకా మనం ఉంచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నేను దీంట్లో టమాటో అండ్ చింతపండు వేయట్లేదు. కారం, ఉప్పు, చింత చిగురు, ఉల్లిపాయ అంతే, ఇంకేం వేయలేదు. ఇది బాగా ఉడికిన తర్వాత మనం తీసి అయితే ఎనుపుకుంటాము. ఉప్పు కూడా మీ ఇష్టం అండి, ఇప్పుడు వేసుకోవచ్చు లేదా ఎనిపేటప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. దీనైతే మూత పెట్టి బాగా ఉడకబెట్టుకుందాము. చూడండి, పప్పు అయితే ఉడికిపోయింది బాగా. మనకి ఇది కూడా మరీ మెత్తగా ఉడకబెట్టకూడదండి పప్పు, గుర్తుపెట్టుకోండి. కందిపప్పు కొంచెం పలుకులుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది దీనికి. ఇప్పుడైతే ఫ్లేమ్ ఆఫ్ చేసి దీన్నైతే మనము చక్కగా ఎనిపేసుకుందాము. ఏమైనా కట్టు ఉంటే బయటికి తీసి పెట్టుకొని ఎనిపాలి. అండ్ చూడండి, పప్పు అయితే నేను ఎనిపేసాను, పప్పు గుత్తితో ఎనిపానండి, అది మీకు చూపించలేదు. బాగా తొందరగా మెదిగిపోయింది, ఎందుకంటే ఉడకడం బాగా ఉడికిందనమాట. సో ఇప్పుడు దీన్ని మనం తాలింపు అయితే వేసుకుందాము. ఆ ప్రాసెస్ అయితే చూద్దాము. దీనికోసం స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకుంటాము అండ్ సరిపడే నూనె వేసుకుంటాం. దీనికోసం ఈ పప్పుకు స్పెషల్గా కాస్త నూనె ఎక్కువే పడుతుందండి, రోజు వేసుకునే కంటే ఎక్కువే పడుతుంది. వేసుకొని నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకుంటాము. తర్వాత ఉల్లిపాయ వచ్చేటప్పటికి మీ ఆప్షనల్ అండి. ఆల్రెడీ మనం పప్పులో వేసాం కాబట్టి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. మాకు కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. నేను మీకు చూపించడానికి కొంచెం ఆనియన్ అయితే వేస్తున్నాను. యాక్చువల్గా అయితే వేయాల్సిన అవసరం లేదు, మనకి పప్పులో ఉండే ఉల్లిపాయ సరిపోతుంది. చిన్నుల్లిపాయ నేను నల్లకొట్టి వేసుకున్నానండి, అలా అయితే మనకి తినడానికి టేస్ట్ బాగుంటుంది. తర్వాత
పెట్టలేదనమాట. మనం ఆయిల్లో వేస్తే చిన్నులపాయలు అలాగే వేస్తే ఏమవుతుందంటే మొహం మీద పెట్లుతుంది. అలా కాకుండా పెట్టకుండా ఉంటుంది అండ్ టేస్ట్ బాగుంటుంది. సో నేను నల్లకొట్టి వేసుకొని అండ్ ఆనియన్స్ మీకోసం చూపించడానికి కొంచెం వేసానండి నేను. ఇది ఆప్షనల్ అండి, వేయకపోయినా ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇది బాగా వేగిన తర్వాత తాలింపు మాత్రం బాగా వేగాలి, గుర్తుపెట్టుకోండి. పచ్చిగా ఉండకూడదు. బాగా వేగిన తర్వాత లాస్ట్లో ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకుంటాము. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేనైతే ఎండుమిరపకాయ కరివేపాకు వేశాను. గుర్తుపెట్టుకోండి, ఇది లాస్ట్లో వేయాలి. ముందుగా వేస్తే మాడిపోతాయి, తొందరగా వేగుతాయి. కాబట్టి ఈ టూ మనం లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇది బాగా వేగిన తర్వాత మనం పప్పు అయితే దీంట్లో వేసేసుకొని ఒక 5 to 10 minutes పప్పును కూడా అలాగే ఉంచి చిన్న మంట మీద పెట్టేస్తే మన పప్పు అయితే రెడీ అయిపోతుందండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి తాలింపు అయితే. ఇప్పుడు మనం దీంట్లో పప్పు వేసేసుకుందాము. పప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఎక్స్ట్రా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి, అంటే మీరు తినేదాన్ని బట్టి. మేము గట్టిగానే తింటాం పప్పు అనుకుంటే అవసరం లేదు కొంచెం యాడ్ చేసుకుంటామంటే మనకు ఆల్రెడీ పప్పు ఉడకబెట్టేటప్పుడు కట్టు ఉంటుంది కదా, అది ఉంటే యూస్ చేసుకోవచ్చు. లేదంటే మనం నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మీరు ఇష్టపడి తినేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఎలాగో మనకి ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి కొంచెం గట్టిపడుతుంది పప్పు, ఇప్పుడు ఉన్నంత లూజ్ ఉండదు. అండ్ ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోండి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన పప్పు అయితే రెడీ అయిపోయింది. ఫైనల్లీ చూడండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ, మెయిన్ హెల్దీ అండి. ఇమ్యూనిటీ పవర్కి చాలా 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 పనికొస్తుంది. ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట ఈ చింత చిగురు అనేది. సి విటమిన్ ఎక్కువగా దొరుకుతుంది. అందులో ఇది సీజనల్ అండి, మనకి 365 రోజులు దొరకదు, ఓన్లీ సమ్మర్ టైంలో దొరుకుతుంది. అంటే చింతకాయ చెట్టుకి చిగురులు వచ్చినప్పుడు ఇది దొరుకుతుందండి. చాలా పుష్కలంగా మనకి సి విటమిన్ దీంట్లో లభిస్తుంది. ఖచ్చితంగా ఇది దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకొని పప్పు అయితే చేసుకోండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.